దిస్ ఈజ్ ఫర్ డిఎస్సి ఎడ్జిటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో తీస్తున్నాను నేను. 1,00,000 డాష్ 10,000. 1,00,000 రాద్దాం. 1s 10s 100,000 10,000 lakh. 10,000 by 10,000. 3 zeros. So remaining part 10. So 1,00,000 equal 10 lakhs equal అవుతుంది. Same 1 million equal to dash 100,000. 1 million. Right, 1 million. 1s 10s 100,000 10,000 lakh 10 lakh. 1 million equal to 10 lakh by 100,000. 1s 10s 100s 1000 10,000 100,000 మనం వేసుకొని కంపేర్ చేసుకోవాలి. 1 million ఈజ్ న్యూమరేటర్ టైంలో రాసుకున్నాం. 100,000 డినామినేటర్లో 100,000తో డివిజన్ చేస్తే 5 zeros క్యాన్సల్. రిమైనింగ్ వచ్చేసి 10. సో 1 million ఈక్వల్ టు 10 100,000 ఈక్వల్ అవుతుంది. 1 crore మనకు యాక్చువల్గా తెలుసు. 1 crore వచ్చేసి 100 lakhs అని మనకు తెలుసు. 1 crore 100 lakhs by 10 lakhs. lakh 10 క్యాన్సిల్ అయితే 1 crore వచ్చేసి 10 lakh ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 5, 0, 0, 7, 9 యూజింగ్ నెంబర్స్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5 digit నెంబర్స్. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్యలను బట్టి 5 digit నెంబర్స్ను రాయాలి. అందులో గ్రేటెస్ట్ ఒకటి, స్మాలెస్ట్ ఒకటి అడుగుతాడు, డిఫరెన్స్ అడుగుతాడు, సమ్ అడుగుతాడు. మనం ఫస్ట్ చూద్దాం. గ్రేటెస్ట్ రాద్దాం. గ్రేటెస్ట్ అన్నాము పెద్ద సంఖ్య. అంటే పెద్ద ఇచ్చిన నెంబర్లలో బిగ్ నెంబర్ తీసుకున్నాం. 9, నెక్స్ట్ బిగ్ నెంబర్ 7, నెక్స్ట్ 5 0 0. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బిగ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రాయాలి. 5 digits అయినాయి కాబట్టి మనకు ఆల్రెడీ 5 digits వచ్చేసాయి. స్మాలెస్ట్ నెంబర్ చిన్న సంఖ్య తీసుకోవాలి. ఇక్కడ చూస్తే 0 0 5 7లో 0 స్మాల్ నెంబర్, కానీ మనం ఇక్కడ 0 తీసుకున్నాం అనుకోండి. 0 0 5 7 9. దిస్ ఈజ్ ఓన్లీ 579. 3 digit నెంబరే అవుతుంది, కానీ మనం రాయాల్సింది 5 digit నెంబర్. కాబట్టి 0ను ఫస్ట్ వదిలేసి నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏంది? 5. నెక్స్ట్ ఇప్పుడు తీసుకోవాలి 0 0 7 9. ఇక్కడికి వచ్చే కొద్దీ మనకు ఒకసారి వాడు డిఫరెన్స్ అడుగుతాడు, సమ్ అడుగుతాడు. డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, తేడా డిఫరెన్స్ తీసేద్దాం. 1 2 4 7 4. ఒకవేళ సమ్ అడిగాడు అనుకోండి, యాడ్ చేసుకున్నాం అంతే. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, 0లు వచ్చినప్పుడు కొంచెం స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు ఫస్ట్ టైం 0 రాయకూడదు. నెక్స్ట్ 0లు వదిలేసి మిగతా స్మాల్ నెంబర్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒక యంత్రం రోజుకు సగటున 2,825 స్క్రూలను తయారు చేసింది. 2025 జనవరి నెలలో ఇది ఎన్ని స్క్రూలను ఉత్పత్తి చేస్తుంది? మనకు ఏ నెల ఇచ్చినా కూడా ఫస్ట్ ఇయర్ను బట్టి చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ ఏ ఇయర్ అయినా అన్ని నెలలకు ఈక్వలే. కాకపోతే ఒక్క లీఫ్ ఇయర్ అయితేనే ఫిబ్రవరికి 29 days వస్తుంది. ఇక్కడ మనకు బట్ జనవరి ఇచ్చాడు కాబట్టి జనవరి ఏ సంవత్సరం ఇచ్చినా జనవరికి వచ్చేసి 31 days ఉంటాయి. 31 days. కానీ ఇక్కడ 1 dayకి ఎంత? 1 dayకి వచ్చేసి 2,825 స్కూలను అది ప్రోడక్ట్ చేస్తుంది 1 dayకి. జనవరికి 31 days. సో 31 daysకు అంటే ఎక్కువ స్కూల్ వస్తాయి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 1 dayకి ఇచ్చినప్పుడు 31 days 10 days 15 days కనుక్కోవాలంటే కంపల్సరీ మల్టిప్లికేషన్ చేయాలి. 1తో 2 8 3తో 3 5 15 3 2 16 7 17 3 8 24 25 3 2 6 8 5 7 15 8
అంటే టోటల్గా జనవరి నెలకు 88,575 స్కూళ్ళను ఉత్పత్తి చేసింది. మనకి సింపుల్ ప్రాబ్లమే కానీ డిఎస్సిలో ప్రతి హాఫ్ బిట్ కూడా మనకు ఇంపార్టెంటే, హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఎంత చిన్నదైనా మనం మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక విద్యార్థి 7,236ను 56తో గుణించటానికి బదులుగా 65తో గుణించాడు. సరి అయిన సమాధానం కంటే అతని సమాధానం ఎంత ఎక్కువగా ఉంది? మనం ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ బాగా మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఈ సంఖ్యను వచ్చేసి 56తో గుణించాలనుకున్నాడు, కానీ అతను ఏం చేసినాడు? మిస్టేక్ చేసినాడు, 65తో గుణించినాడు. అంటే ఎంత ఎక్కువ వచ్చింది అంటే డిఫరెన్స్ చూసుకోవాలి మనము. 65 మైనస్ 56 డిఫరెన్స్ తీస్తే 9. ఇప్పుడు మనం ఈ నెంబర్ను వచ్చేసి 9తో మల్టిప్లికేషన్ చేద్దాం. 9 6 54, 9 3 27, 1 5 32, 9 2 18, 21, 9 7 63, 65. ఎంత తేడా వచ్చిందంటే ఇంత తేడా వస్తుంది అంతే. మనం బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీ. దిస్ మోడల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్స్ 15 సెంటీమీటర్స్ క్లాత్ అవసరమైంది. అయితే 40 మీటర్స్ క్లాత్తో ఎన్ని చొక్కాలు కుట్టగలరు? ఎంత గుడ్డ మిగులుతుంది? మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్లాత్ ఉంది కదా, టోటల్ క్లాత్ ఎంత క్లాత్ ఉంది అనేది చూద్దాం. 2 మీటర్స్ 15 సెంటీమీటర్స్. మనకు తెలుసు 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్స్కి ఈక్వల్. సో ఇక్కడికి వస్తే 2 మీటర్స్ వచ్చేసి 200. ఆల్రెడీ ఇక్కడ 15 సెంటీమీటర్స్ ఉంది, 215 సెంటీమీటర్స్ లేక్ అవుతుంది. అంటే టోటల్ సెంటీమీటర్స్ లేక్ చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ మనకు ఇది 1 క్లాత్, 1 షర్ట్కి వచ్చేసి 2 మీటర్స్ 15 మీటర్స్. దీన్ని సెంటీమీటర్స్లోకి చేంజ్ చేస్తే 215 సెంటీమీటర్స్. టోటల్ క్లాత్ వచ్చేసి మనకు టోటల్ క్లాత్ ఎంత ఉంది? 40 మీటర్స్. 1 మీటర్ వచ్చేసి 1 మీటర్ మనకు తెలుసు 100 సెంటీమీటర్స్. 100తో మల్టిప్లికేషన్ చేద్దాం. 4 1 4, 1 2 3, 3 zeros అంటే 4000 సెంటీమీటర్స్కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలా? ఇప్పుడు ఒక్క షర్టుకు వచ్చేసి 215 సెంటీమీటర్స్ అయింది, కానీ క్లాత్ 4000 సెంటీమీటర్స్ ఉంది. ఎన్ని షర్ట్స్ కుట్టగలము అనే దానికి వచ్చేసి డివిజన్ చేయాలి మనం. 4000 ఏ దాంతో డివిజన్ చేయాలా? 1 షర్టుకు 215తో డివిజన్ చేయాలి. 4000 215తో డివిజన్ చేద్దాం. సింపుల్. ఇక్కడ నియరెస్ట్ నెంబర్ తీసుకుంటే 200, 2 400 అంటే దాటిపోతుంది కాబట్టి 1ల 215 5 8 1. నెక్స్ట్ 0 8 చూద్దాం. 208 అంటే నియరెస్ట్ చూస్తున్నాను, మనం అబ్జర్వేషన్ ఈజీ అయిపోతుంది. 1600 8 5 40, 8 1 8 12, 8 2 16 17. సబ్ట్రాక్ట్ చేద్దాం. 0 5 మైనస్ 2 3 1. అంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ వచ్చింది కదా మనకు కోషియంట్ వచ్చేసి 18 ఉంది. ఇవి వచ్చేసి దేనికి ఈక్వల్? 18 షార్ట్స్కి ఈక్వల్. శేషం మిగిలింది కదా, ఇది ఏంది? మిగిలిన క్లాత్ అంటే మిగిలినది ఇది 130. అంటే ఇది వచ్చేసి సెంటీమీటర్స్. 130 సెంటీమీటర్స్ క్లాత్ మిగిలింది. షర్ట్స్ ఎన్ని అంటే 18 షర్ట్స్ కుట్టాము. ఇంకా దీన్ని మీటర్స్లలో కూడా చెప్పమంటే 100 అంటే 1 మీటర్. ఈ రిమైనింగ్ వచ్చేసి 30 సెంటీమీటర్స్కు ఈక్వల్ అవుతుంది. ఈ ప్రాబ్లం కొంచెం ఇంపార్టెంట్, బాగా చూసుకోవాలి. మనం ఇక్కడ వచ్చేసి షార్ట్ ఫామ్లోకి చేంజ్ చేసి చేయకూడదు, డైరెక్ట్ దీన్ని మనము డివిజన్ మెథడే చేసుకోవాలి. షార్ట్ ఫామ్లోకి చేంజ్ చేసుకుంటే ఈ మిగిలిన క్లాత్ మీకు 130 రాదన్నమాట. అందుకు ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్, స్కూల్ మరియు ఒక విద్యార్థి ఇంటికి మధ్య దూరం 1 కిలోమీటర్
875 మీటర్స్. దూరం వచ్చేసి 1 కిలోమీటర్ 875 మీటర్స్. ప్రతిరోజు ఆమె 2 సార్లు నడుస్తుంది. ఎన్నిసార్లు నడుస్తుంది మనకు? 2 సార్లు. 6 రోజుల్లో ఆమె ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? స్కూల్కు ఇంటికి దూరం చూద్దాం, డిస్టెన్స్ చూద్దాం. దూరం 1 కిలోమీటర్ 875 మీటర్స్. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. మనకు మల్టిప్లికేషన్ ఈజీ కావాలంటే 1 కిలోమీటర్ 1.875 కిలోమీటర్స్. అంటే ఇది మీటర్స్ని తెలియజేస్తుంది, ఇది కిలోమీటర్స్ను తెలియజేస్తుంది. ఇట్లా మనం సింపుల్ అయిపోతుంది అనమాట. 1.875 కిలోమీటర్స్ అని రాసుకున్నాం. ఇది ఒక్కసారి దూరం. 2 సార్లు నడిచింది. 2 టైమ్స్కి ఎంత నడుస్తుంది? 2 టైమ్స్. ఒక రోజులో 2 టైమ్స్ నడిచింది. అంటే 1.75 ఇంటూ 2. 2 5 జా 10, 2 7 జా 14, 15, 2 6 8 జా 16, 17, 2 1 జా 2 3. 3 కిలోమీటర్స్ 750 మీటర్స్ నడిచింది. ఇదేంది? 1 డేకి. కానీ మనకి ఎన్ని రోజులు ఇచ్చారు? 6 డేస్. 3.750 ఇంటూ 6. 6 0 6 5 జా 30, 6 7 జా 42, 45. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది. 6 3 జా 18, ఒక 4 22. ఇప్పుడే చెప్పుకున్నాం. ఇది వచ్చేసి కిలోమీటర్స్, ఇది మీటర్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 22 కిలోమీటర్స్ 500 మీటర్స్. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇది ఒక్కసారి నడిచిన దానికి ఎంత? 2 సార్లు అన్నారు. 2తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మళ్ళీ ఇది 1 డేకి 2 టైమ్స్ నడిచింది. 6 డేస్కు వచ్చిన ప్రోడక్ట్ని వచ్చేసి మళ్ళీ 6తో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈజీ అనమాట. ఈ క్యాల్కులేట్ చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా చేసుకోవాలి మనం. నెక్స్ట్, ఒక పాత్రలో 4 లీటర్ 500 ml పెరుగు ఉంది. ఒక్కొక్కటి 25 ml సామర్థ్యం కలిగిన గ్లాసులు ఉన్నాయన్నమాట. ఎన్ని గ్లాసులలో నింపగలము? మనకు మొత్తం పెరుగు ఎంత పెరుగు ఉంది చూద్దాం. పెరుగు వచ్చేసి మొత్తం 4 లీటర్స్ 500 ml. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలి. ఒక గ్లాస్లో 25 ml అన్నాడు. 1 గ్లాస్ కెపాసిటీ వచ్చేసి 25 ml. ఇలా లీటర్ మిల్లీ లీటర్స్ ఉన్నప్పుడు మనం టోటల్ ఏం చేయాలి? మొత్తం ఒకే యూనిట్స్లోకి చేంజ్ చేసుకోవాలా. 1 లీటర్ 1000 ml. 4 లీటర్స్ 4 into 1000 4000 ml. సో 4 లీటర్స్ ప్లేస్లో 4000. ఆల్రెడీ ఇక్కడ 500 ఏమవుతుంది? 4500 ml. ఇది టోటల్ ఎంత మొత్తం పాత్రలో ఉండే పెరుగు. కానీ ఒక గ్లాస్ 25 ml అన్నాడు. ఎన్ని గ్లాసులు? హౌ మెనీ గ్లాస్? మనం ఎన్ని గ్లాసులలో నింపగలము అంటే డివిజన్ చేయాలి ఇక్కడ. 4500/25. ఇక్కడ మనము షార్ట్ ఫామ్లోకి మార్చుకోవచ్చు, కొట్టింపులు కొట్టుకోవచ్చు కావాలంటే. 5తో 5 5 జా 5 9 జా 45 0 0. మళ్ళీ 5తో 5 1 జా 5 1 జా 5 8 జా 0. అంటే ఎన్ని గ్లాసులు వచ్చాయి? 180 గ్లాసులు. 180 గ్లాసెస్ వచ్చాయి. ఇది స్పెషల్గా డిఎస్సి వాళ్ళ కోసమే నేను అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ చూసి ప్రిపేర్ చేశాను. మీరందరూ బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు స్కోర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.